అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం సమాధిలో 3 ప్రశ్నలు. సోదరులారా, హదీస్ నంబర్ సునన్ అబూ దావుద్ 4753. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. 1, నీ ప్రభు ఎవరు? జవాబు, నా ప్రభు అల్లా. 2, నీ ధర్మం ఏమిటి? జవాబు, నా ధర్మం ఇస్లాం. 3, నీ ప్రవక్త ఎవరు? నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అని ఏవైతే ఈ 3 ప్రశ్నలకు 3 జవాబులు మనం ఇంత ఈజీగా మనం ఇక్కడ చెప్పాం కదా సోదరులారా, ఇవే ప్రశ్నలు రేపు సమాధిలో మనం చెప్పగలుగుతామా? మీరు నేను చెప్పగలుగుతామా? అంటే ఏ విధంగా మనం జీవితాన్ని గడిపితే, ఇస్లాంలో జీవితాన్ని మనం గడిపితే ఈ 3 ప్రశ్నలకు జవాబులు మన దగ్గర ఉంటాయి. ఏ వ్యక్తి అయితే చనిపోయిన తర్వాత చనిపోయే మూమెంట్ వరకు కలిమా జారీ ఉంటుందా మన నోటి ద్వారా? ఎలా ఉంటుంది సోదరులారా? అంటే ఎంత దైవభీతి, ఎంత తక్కువ ఉంటే మనకు ఈ ప్రశ్నలకు కానీ, మనం చనిపోయే స్థితిలో కానీ ఇస్లాం రాలోపట్ల అంటే కలిమా చదువుకుంటూ కానీ అల్లా ఒక స్మరణతోని మనం చనిపోతామంటే ఎంత అదృష్టం ఉండాలి సోదరులారా. ఈ 3 ప్రశ్నలకు ఖచ్చితంగా మనము జవాబు ఇవ్వాలి. అంటే మనము పుట్టిన కంచెలి చనిపోయే వాళ్ళకి మనం ఏ విధంగా జీవితాన్ని గడిపాము, మనం ఎంతవరకు అల్లా ఒక స్మరణలో అంటే అల్లా ఒక ఇబాదతులో మనం ఉన్నాము, నమాజు చదివామా, అల్లా ఒక జికర్ చేసామా, మరియు ఏదైతే రోజాలు కానీ ఏదైతే నమాజులు కానీ మనం స్థాపించామా లేదా సోదరులారా. ఏవైతే ఒక విశ్వాసి 5 పూటల నమాజ్ చదువుకుంటూ ఇస్లాం ఏ విధంగా జీవితాన్ని గడుపుమన్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులు అల్లా ఒక ఆజ్ఞలు మనము గడుపుతేనే మాత్రమే, నడువడిక నడిస్తే మాత్రమే ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వగలుగుతాం సోదరులారా. మనం అనుకుంటాం కావచ్చు, నేను 5 పూటలు నమాజ్ చదువుతున్నా, అన్నీ చేస్తున్నాను, నేను అంత బరాబరే ఉన్నాను కానీ నాకెందుకు ఇబ్బంది అవుతుందని మనం అనుకుంటాం సోదరులా. కానీ ఇది కాదు సోదరులారా.